ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి పడితే 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి ఆ గవ్వల్ని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తున్నామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని మాత్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వాటిని లెక్కబెట్టి 3 గవ్వలు 9 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ వేసి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకం. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే 4 గవ్వలు పడ్డాయండి. చతుర్థ స్థాన యోగ బలం చూడాలంటే మాత్రం బ్రహ్మదేవుడికి ఒకప్పుడు 4 తలలు ఉండే అండి. అసుంటిది మాత్రం కొన్ని కారణాల వలన మాత్రం దేవతలకు గొడవలు వచ్చి మాత్రం మూడు తలలైనవి. అసంటి సంఘటనలు వీరికి విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. కన్యరాశి వారికి జాతకానికి మాత్రం సరి సంఖ్య వీరికి మాత్రం అచ్చుబాటు రాదండి. బే సంఖ్య అచ్చుబాటు వస్తుంది. రాహు మార్గదర్శి అంటే మాత్రం రాహు మంచి స్థానంలో ఉన్నాడనుకో వారికి తిరిగి ఉండదండి. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. చెడు స్థానంలో ఉంటే మాత్రం అన్ని ఆటంకాలు చిక్కులు ఉంటాయి. కానీ వీరికి మధ్య స్థానంలో ఉన్నాడు, మిథ్యాస్థానంలో, మంచిలో ఉన్నాడు, చెడులో ఉన్నారు. వీరుండే ప్రవర్తన బట్టి తిరుగు ఉండదు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారికి ఇబ్బందులు అవుతాయి. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటుంది. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం అన్ని పనులు జయమయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు వారి మీద ఉన్న చిక్కులు చికాకులు అంటే భర్తతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఆఫీసర్లతో కావచ్చు, ప్రతి కాడ స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఏదో రకంగా వస్తూనే ఉంటారు. లేదా వాళ్ళే కొనుక్కొని తెస్తారండి. వారి నోటి మూలంగానో లేకుంటే బాధ మూలంగానో చూపు మూలంగానో సరే ఊకే వెళ్తున్నా కూడా అసలు చిక్కులు వస్తుంటాయి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం త్రిమాత శక్తికి మాత్రం పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవత, గౌరీదేవత, సరస్వతి దేవతకు పూజ చేయాలి. అలాగే త్రికారణ శుద్ధిగా మాత్రం విష్ణు, ఈశ్వర్, బ్రహ్మకు వీరు 6 మంది కలిపి పూజ చేస్తే చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే ఏ పని చేసినా మాత్రం నలుగురికి చెప్పి చేయటం మంచిది. ఏ పని అంటే మీ పర్సనల్ పని కాదండి. పెళ్ళి, పేరంటం, ఇల్లు, జాగా, భూమి, సంసారం ఇలాంటి పర్సనల్ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంట్లో జరగబోయే ఫంక్షన్ కానీ మంచి చెడు కానీ మాత్రం చెప్పుకోవడం చాలా మంచిది. అంశబలం మంచిగా ఉంటుంది. స్త్రీలకు అధిక ఫలితం ఉంటుంది. పురుషులకు ఇబ్బంది ఉంటుంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వాహనదారులకు జాగ్రత్తగా ఉండాలి. 4 చక్రాల వాహనదారులకు చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కరెంటు విషయంలో, జల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్నదాన యోగ బలం కూడా కలిసి వస్తుంది. కానీ మాత్రం వైష్ణవ గుణం ఉన్న వారికి తిరుగు ఉండదు. వైష్ణవ గుణం అంటే వ్యాపార గుణం అండి. అలాగే సనాతన ధర్మం పాటిస్తూ ఉంటారు వారు. వ్యాపార గుణం ఉన్నా కూడా 10 రూపాయలు ఖర్చు చేయకపోయినా, ఎవరికి ఇవ్వకపోయినా కానీ మాత్రం కానీ దేవుడు అనే కాడికి మాత్రం వారు రూపాయినా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అటు వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి వివాహం కానివారు, కళ్యాణ దోషం ఉన్నవారు, సంతానం దోషం ఉన్నవారు, ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. 4 గవ్వలు పడ్డాయి కాబట్టి రాహు మహర్దశ కాబట్టి కానీ ఖచ్చితంగా వీరు మాత్రం రాహుకేతులు కూడిన శ్రీకాళహస్తీరునికి దర్శనం చేసి పూజ చేపించుకుంటే, శాంతి చేపించుకుంటే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద. రెండవసారి వేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద గవ్వలు ఎన్ని పడతాయో. ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. నలుగురు కలిస్తేనే ఒక పని అవుతుంది. నలుగురిలో నారాయణ అన్నారు. నారాయణ అంటే సామాన్యం కాదు. ఆ శ్రీమన్నారాయణ పేరు. చాలా వరకు శ్రీమన్నారాయణ వారికి శుభసూచకం చూపించే అవకాశం ఉంది. మరి జాతక బలంలా ఈ జనవరి నెలలో ఆ నారాయణునికి చాలా యోగ బలం ఉంటుందండి. ఉత్తరాయణం కాబట్టి ఈ ఉత్తరాయణంలో మాత్రం ఎంత శుభం ఉంటుందో అంత అశుభం ఉంటుంది. ముఖ్యంగా సదాకిరికి సాకలి మూట పెట్టుకోదండి వారు ఇంట్లో. అంటే వాగ్విధాలు ఎప్పుడు ఒకటే గొడవ, ఎక్కడెక్కడికో మాట తిప్పి లాస్ట్ గొడవ కాడికి తేవటం రావద్దు. రెండవది కుటుంబ తగాదాలకు దూరం ఉండాలి. బయటి తగాదాలకు దూరం ఉండాలి. స్థల పంపిణీ కావచ్చు, జాగా పంపిణీ కావచ్చు, షాప్ పంపిణీ కావచ్చు, ఇల్లు పంపిణీ కావచ్చు, అది సరి చేసుకోవడం చాలా మంచిది. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ మనుషులు తిరుగుతారు, మనుషుల చుట్టూ ధనం తిరుగుతుందండి. ఈ ధనం చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుంది కాబట్టి ధనం మూలం జగత్ అన్నారు. కాబట్టి ధనపరంగా మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ధనం ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే.
తక్కువైతే మాత్రం ఎవరినన్నా అడగాలనిపిస్తుంది, ఎక్కువైతే మాత్రం ఎవరు ఇవ్వబుద్ధి కాదు, తను తినడు, ఒకరికి పెట్టరు. అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. లోన్ల బాధలు కానీ, రుణ బాధలు కానీ, కుటుంబ బాధలు కానీ, పర్సనల్ లైఫ్ బాధలు కానీ, భార్యాభర్తల గొడవలు కానీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఖచ్చితంగా ఈ కన్యరాశి వారు వీలైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి, అలాగే సత్యనారాయణ స్వామి దర్శనం చేయటం, అలాగే మాత్రం సిద్ధి వినాయకుడు, సత్యంగా దేవుడు సిద్ధి వినాయకుడు స్వామికి దర్శనం చేయటం, జలంలో ఉంటాడు ఆయన ఆ స్వామి సిద్ధి వినాయకుడు వెళ్ళి రావడం చాలా శుభసూచకం అండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. ఇప్పటివరకైతే 8 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే ఐదవ సంఖ్య పడ్డదండి. చాలా వరకు శుభసూచకం అండి వీరి పేరు మీద 5వ సంఖ్య. వీరికి లక్కీ నెంబర్ బుధ మహర్దశ 5 సంఖ్య చాలా వరకు మంచిది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలా ధనపరంగా, గుణపరంగా, రుణపరంగా, సంసారపరంగా, సంతానపరంగా, కానీ మాత్రం వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. చెప్పుడు మాట మూలంగా మాత్రం రాముడు సీతని దూరమైనరు, మనమెంతండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళకే నారద ముని పుల్లలు పెట్టిండండి, కానీ లోక కళ్యాణం కోసం పెట్టిండు, మామూలుగా పెట్టలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం మనుషులు మాత్రం లోక కళ్యాణం నుంచి పెడతలేరండి, లోక వినాశం కోసం పెడుతున్నారు. చెప్పుడు మాటల మూలంగా మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటి తప్పించి చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి. గవ్వలు చూడాలంటే అండి 8 ఫస్ట్ గవ్వలు పడ్డాయండి, 2 గవ్వలు, 4 గవ్వలు, 4 గవ్వలు, 8 5వ సంఖ్య, 5, 8 కలిపితే 13 గవ్వలు అవుతాయండి. 13 గవ్వలు అంటే మాత్రం 1 సూర్య మహారదశ, 2వది మాత్రం గురు మహారదశ, శుభసూచకం ఉంటుంది, రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. కానీ మాత్రం 13వ సంఖ్య 1, 3 కలిపితే ఇంకా 4 అవుతుందండి. కాబట్టి వీరు ఖచ్చితంగా శ్రీమన్నారాయణకు సంబంధించిన దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, పాండురంగ స్వామి కావచ్చు, లేదా మాత్రం పాండురంగ స్వామి కావచ్చు, లేదా మాత్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, కదిరి లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, ఖచ్చితంగా దర్శనం చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.